అందరికీ నమస్కారం. ఈరోజు క్లాస్ చెప్పే ముందు గురువందనాలు తెలియజేసుకుందాం. సదా శివ సమారంభా వ్యాస శంకర మధ్యమా అస్మదాచార్య పర్యాంతా యోగానంద భారతి వందే గురు పరంపరం. అందరికీ కృతజ్ఞతలు. సో ఫ్రెండ్స్, ఈరోజు సాధన మనం ఆల్రెడీ మీరు ఆల్రెడీ 1 వీక్ నుంచి ట్రై చేసే ఉన్నారు కాబట్టి చక్కగా సాధనలోకి వెళ్ళండి. మీరు ఎలా చేస్తున్నారో నాకు తెలియాలి. మీరు బ్రీతింగ్ ఎలా తీసుకుంటున్నారో ఏంది అనేది నాకు తెలియాలి. చక్కగా సాధన గుర్తుంటే సాధన చేయండి. గుర్తు లేదని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా నేను తెలియజేస్తాను. మీరు ముందుకు వస్తేనే మీకు బ్రీతింగ్ ఎలా తీస్తున్నారో చెప్తాను. అప్పుడే మీకు కొన్ని సీక్రెట్ క్రియలు ఇవ్వడం జరుగుతుంది. నిజం చెప్తున్నాను. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే నేనేం చేయలే. తర్వాత కుడల సాధన రావట్లేదు అది ఇది అంటే నాకు తెలియదు. మీరు చేసే విధానం నాకు తెలియాలి. అప్పుడు మీ బాడీని బట్టి నేను కొత్త క్రియలు మీకు ఇస్తాను సీక్రెట్గా. చాలా చక్కగా ఇంట్లోనే సీక్రెట్గా గదిలో చీకటిగా ఉంచుకొని సాధన చేసుకోవాలి. అందుకే ఈ ఈ 3 రోజుల ప్రోగ్రాం ఎందుకు పెట్టాను? మీరు 3 రోజులు అంటే 4 రోజులు మీ ఇంట్లో చేసుకోవాలి, 3 రోజులు నా ముందు చేయాలి. మీరు ఎలా చేస్తున్నారో నాకు తెలియాలనే నేను కొన్ని సాధనలు కూడా రిలీజ్ చేశాను, అందరు నేర్చుకోమని పబ్లిక్లోనే పెట్టేశాను. చక్కగా నేర్చుకున్న తర్వాత మళ్ళీ నా ముందుకు వస్తే మీరు బ్రీతింగ్ ఎలా తీసుకుంటున్నారు ఏంది అనేది నాకు తెలుసు. ఓకే, స్టార్ట్ చేయండి. క్రియ గుర్తున్న వాళ్ళు స్టార్ట్ చేయండి, లేదంటే చెప్తాను. మీరు చేసేది నాకు తెలియాలి. అప్పుడే మీకు నేను చక్కటి ఈ క్రియలు ఇస్తాను. ఇప్పుడు కనపడుతున్నా మేడం, నేను ఆ, నాగేశ్వరరావుని. ఓకే ఓకే సార్, కనబడుతున్నారు. ఉమ్, కొంచెము కెమెరా కరెక్ట్ పెట్టుకోండి. కొంచెం ఇక్కడ బ్రీతింగ్ ఎలా తీస్తున్నారో కంఠం నాకు కనబడాలి. కొంచెం ఇక్కడ ఛాతి వరకు ఓకే ఓకే, అక్కడ వరకు ఉండండి. అప్పుడు నాకు తెలుస్తుంది ఎలా బ్రీతింగ్ తీసుకుంటున్నారో, ఆపగలుగుతుర్రా లేదా అని తెలుస్తుంది. క్రియలు గుర్తున్నాయి అనుకుంటా. గుర్తున్నాయి మేడం. ఓకే మేడం, స్టార్ట్ చేయండి. వెరీ గుడ్, సూపర్. ఈరోజు చాలామంది రాలేరు. ఆన్లైన్లోనే పబ్లిక్లో పెట్టాను కాబట్టి చక్కగా నేర్చుకుంటున్నారేమో. ఓకే, పర్లేదు. ఈరోజు మీకు చక్కగా 2 సీక్రెట్లు తెలియజేస్తాను ఖచ్చితంగా. అది క్లాసుకు అటెండ్ అయిన వాళ్ళకు మాత్రమే అలాంటి సీక్రెట్లు తెలుస్తాయి.
చాలా చక్కగా చేస్తున్నారు. దీనిని మినిమం 36 టైమ్స్ చేయమని చెప్పాను. ఆ లెవెల్‌కి రావాలి ఫస్ట్ క్రియ. ఈ పంచభూతాలు మనము ఎప్పుడైతే ఈ సాధన కరెక్ట్‌గా చేస్తామో పంచభూతాలు అనుకూలంగా ఉంటాయి. వాటిని ఎలా మార్చుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అన్నీ మనకి కుండలి మాత తెలియజేస్తూ ఉంటది. నాగరాజ్ సార్ ఒక్కసారి వీడియో ఆన్ చేసుకోండి. మీరు ఎలా సాధన చేస్తారో ఒకసారి చూడాలి. చక్కగా 36 అయిపోయిన తర్వాత చక్కగా ధ్యాన స్థితిలోకి వెళ్ళండి. ధ్యాన స్థితిలో తర్వాత సెకండ్ క్రియ స్టార్ట్ చేయాలి. సెకండ్ క్రియ నాడి శుద్ధి క్రియ అనుకుంటా. ఫస్ట్ ఏదైనా కుండలి సాధన చేస్తున్నాము అంటే కుండలి శక్తి కనెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటేనే కుండలి శక్తి కనెక్ట్ అవుతాము. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. ఎందుకంటే ఇంకా ముందు ముందు సాధన చేస్తూ ఉంటే చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ వీటినే తట్టుకోవాలి. వీటిని తట్టుకోగలిగితే ఇంకా ముందు ముందు ఎన్నో సాధనలు ఉంటాయి. వాటిని కూడా చక్కగా చేయగలుగుతాము. దానికి ముందు ఆహార నియమాలు పాటించాలి. ప్యూర్ వెజిటేరియా ఉండాలి. వెల్లుల్లులు అసలు తినకూడదు. వెల్లుల్లులు ఎప్పుడైతే తింటే దాంట్లో నెగిటివ్ ఫోర్స్ చాలా ఉంటుంది కాబట్టి మీ యొక్క సాధనకి అడ్డొస్తూ ఉంటుంది. అందుకనే ఖచ్చితంగా వెల్లుల్లులు తినకూడదు. ప్యూర్ వెజిటేరియా ఉండాలి. నాగేశ్వరరావు సార్ చాలా చక్కగా చేస్తున్నారు. మీరు ఇలాగే కంటిన్యూగా చేస్తే 100% వైబ్రేషన్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. భస్తిక ప్రాణాయామం. ఓకే, వెరీ గుడ్. చాలా చక్కగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. చాలా సంతోషం.
ఓకే, చాలా చక్కగా ధ్యానంలోకి వెళ్ళారు. బాగా రబ్ చేయండి, చేతులు బాగా రబ్ చేయండి, బాగా రబ్ చేయండి. కళ్ళ పైన పెట్టుకోండి, ఇట్లా స్పర్శిస్తూ. ఇప్పుడు ఏ ముక్కలో గాలి వచ్చిందో చూసుకొని ఎక్కువ చురుకగా ఉన్న దాన్ని చెంపకు ఆనించండి. ఉమ్, ఓకే. ఉమ్. మన కూపినట్టు, మనకి నెట్టేసినట్టు అలాంటివి వస్తున్నాయా? వస్తున్నాయి మేడం. తల ఉమ్, ఊరిపోతా ఉంది, ఇలా ఓ- ఇలా ఊరిపోతా ఉంది, ఇప్పటికిప్పుడే ఊగుతుంది. ఓకే ఓకే ఓకే, సూపర్. బయటకు వచ్చేసిన తర్వాత కూడా ధ్యానంలో నుంచి ఊగుతూ ఉంది తల. ఓకే ఓకే. స్టార్టింగ్ లో అలాంటివి వేసేయాలి అంటే మనం సాధన కరెక్ట్ గా కుదురుతుందా లేదా, చేస్తున్నామా లేదా, మనకు అది తెలియజేస్తూ ఉంటది ఖచ్చితంగా. ఓకే, సూపర్, మీరు ముందుకెళ్తున్నారు. అలాగే చేయండి. మొత్తం 4 క్రియలు చేస్తున్నారా రోజు? 4 డైలీ చేస్తున్నాను. మార్నింగ్ అదే మార్నింగ్ ఈవినింగా? టూ, రెండు పూట చేస్తున్నాను. ఓకే, అన్ని గుర్తున్నాయి, బాగానే చేస్తున్నారు. మరి ఏకాగ్రత క్రియ చేశారా? చేశాను మేడం. ఓకే ఏకాగ్రత క్రియలు ఎందుకంటే మీరు భస్తికా చేయమన్నారు, ఇంకా భస్తికా స్టార్ట్ చేశాను. ఓకే ఓకే, సూపర్. బాగా చేస్తున్నారు అందరూ చక్కగా. ఉమ్, ఎవరిలు జీవన్ అంట ఓపెన్ చేసుకోండి. సార్ మీరు చెప్పండి, మీ మీ సాధన ఎక్కడి వరకు వచ్చింది ఎలా? ఎవరు మేడం? నేనా? మీ గురించి సార్. నేను మార్నింగ్ ఈవినింగ్ మీరు చెప్పిన మొత్తం క్రియలు చేస్తున్నాను. 36 సార్లు సూర్యవేదన, 5 ఉమ్, సెట్లు వచ్చి నాడి శోధన, ఉమ్, ఒకసారి ఇది ఏకాగ్రతది, తర్వాత 24 టైమ్స్ వచ్చి అనులోమ విలోమ భస్త్రిక ఓకే, సూపర్. ధ్యానం. ఉమ్, సూపర్. ఓకే, అలాగే చేయండి. మళ్ళీ మీకేమైనా సాధన ముందుకెళ్ళినట్టు అనిపిస్తుందా? ఏమైనా మంచి వై- ఏదైనా మంచి సూచనలు ఏమైనా కనబడుతున్నాయా సాధన ద్వారా? అంటే కొంచెం ఫీలింగ్ బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఉమ్, ఆ, ఆ, ఆలోచనలు కొంచెం తగ్గినాయి. ఓకే, వెరీ గుడ్. కొంచెం ఏకాగ్రత అనేది వస్తుంది. ఓకే ఓకే. ఓకే, అది నేను ఈ 3 రోజులు ఎందుకు పెట్టానంటే 3 రోజులు నా ముందు వచ్చి చెయ్యాలి, ఇంకా 4 రోజులు. ఈ మాడంతా పట్టేసి ఓకే ఓకే. ఉమ్. అది బ్రహ్మరంధ్రం కనెక్ట్ అయితే, ఓపెన్ అయితే, సారీ, బ్రహ్మరంధ్రం ఓపెన్ అయితే ఈ మాడంతా ఇట్లా జుమ్ము లాగినట్టు వస్తుంది అట్లా. సూర్యనాడి చేసేటప్పటికే అది ఆడ స్టార్ట్ అవుతుంది. ఉమ్. భస్తికా చేసేసి తలంతా ఊరుతుంది. ఓకే, భస్త్రిక అనేది కుండలి అనేది కుండలికి దగ్గరగా ఉంది. అది భస్త్రిక అనేది చాలా ఇంపార్టెంట్. అది అందుకనే ఇవన్నీ చేసిన తర్వాత భస్త్రిక లాస్ట్ లో చేస్తే ఆ దాని రిజల్ట్ అనేది చాలా చక్కగా ఉంటది. ఓకే, రోజు చేస్తూ ఉండండి. 3 రోజులు, 4 రోజులు ఇంట్లో చేయండి, 3 రోజులు నా ముందు చేయండి. తర్వాత ఎక్కడ వెళ్తున్నారు, ఎలా చేస్తున్నారో నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. తర్వాత మనకు నెక్స్ట్ ఏది ఇయ్యాలి అనేది నాకు తెలుస్తుంది. ఇది మాత్రం కొంతకాలం వరకు ఖచ్చితంగా చెయ్యాలి. మనము అప్పుడే కొన్ని రోజులు చేసామంటే సరిపోదు. ఉమ్, ఎంత మంచిగా సాధన చేసుకుంటే మనకి అంత బెనిఫిట్ ఉంటుంది ముందు ముందు. అంటే బాడీ తట్టుకున్న అంటే ముందుకు వెళ్తున్నప్పుడు ఏమైతుంది అంటే ఇవన్నీ సాధనలో నెమ్మదిగా తీసుకొని తీసుకొని వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే కుండలి మేల్కొల్పుకున్నప్పుడు దానికి కొన్ని ప్రభావాలు వస్తూ ఉంటాయి, శరీరం తట్టుకోదు. చాలా మంది అక్కడనే భయపడి ఆగిపోతారు. అమ్మా నాకు ఏదో జ్వరం వస్తుంది, నాకు ఏదైతుంది, నాకు కూర్చోవాలనిపిస్తలేదు, నిలబడాలనిపిస్తలేదు, నాకు సంథింగ్ ఏదో జరుగుతుంది అని భయపడి ఆపేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి బేసిక్ నుంచి లెవెల్ వెళ్ళరు. తొందరగా అందుకోవాలి అనే ముందు ఉద్దేశంతో వెళ్ళినప్పుడు కుండలి మెల్కలుపుకున్నప్పుడు వాళ్ళు దానిని తట్టుకునే ప్రభావం లేకపోవడం వల్ల వాళ్ళు కొంచెం అవస్థ పడుతూ ఉంటారు. దానివల్ల ఈ కుండలి అనేది చాలా డేంజరు అని అంటారు. అంటే కరెక్ట్గా వెళ్తే డేంజర్ ఏం లేదు.
చెప్పింది చెప్పినట్టు చేసుకుంటా పోతే ఏమి లేదు. ఖచ్చితంగా ప్యూర్ వెజిటేరియన్ అయి ఉండాలి. మీరు స్నానంకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా